రాష్ట్రాల్లో ఇప్పుడు ఉపా చట్టం అంటే యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ మీద హాట్ డిస్కషన్ నడుస్తుంది. అసలు ఏంటి యూఏపీఏ, ఎందుకు దానిపై డిస్కషన్ నడుస్తుంది? యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ఈ యూఏపీఏ కేసు ఎందుకు పెట్టారు? దేశ భద్రతకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన ఉగ్రవాద నిరోధక చట్టం ఈ యూఏపీఏ. అంటే ఎవరైనా చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తే ఈ చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఈ నెల 5న గన్నవరం పోలీసులు ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకురి జోసెఫ్ను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. 5 రోజుల్లో అతనికి 5వ అరెస్ట్ ఇది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వివాదాస్పద కామెంట్స్ చేసిన కేసుల్లో గతంలో పలుమార్లు అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలైన ప్రశ్న రావణ్ ఈసారి యూఏపీఏ సెక్షన్ల కింద అరెస్ట్ కావడం అనేది సెన్సేషనల్గా మారింది. ఇప్పుడు కోర్టు అతనికి ఈ నెల 18 దాకా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్న ఈ కేసులో అసలు ప్రశ్న రావణ్ ఏం చేశాడు? యూఏపీఏ చట్టం అంటే ఏంటి? దాని నిబంధనలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కేసులో తాజా పరిణామాలు, దాని వెనుక ఉన్న రాజకీయ న్యాయపరమైన అంశాలు అన్నీ పరిశీలిద్దాం. ప్రశ్న రావణ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఏమిటంటే అతను మావోయిస్ట్ సంస్థను మెచ్చుకుంటూ ఓ వీడియోను ప్రచారం చేయడం, అదొక్కటే కాదు తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించాడనే ఆరోపణలున్నాయి. దీనిపై అందిన ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు రంగంలోకి దిగారు. యూఏపీఏ చట్టంలోని సెక్షన్ 13 ఇది చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు శిక్షను వివరిస్తుంది. ఇంకా సెక్షన్ 39 ఇది ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడానికి సంబంధించిన నేరాన్ని తెలియజేస్తుంది. ఈ సెక్షన్ల కింద అతనిపై అభియోగాలు మోపారు. అంతేకాదు బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. వీటిలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు ముప్పు కలిగించే పనులు చేయడం, అల్లర్లను రెచ్చగొట్టడం, నేషనల్ ఇంటిగ్రిటీకి భంగం కలిగించే ప్రకటనలు చేయడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రశ్న రావణ్ ఎదుర్కొంటున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. యూఏపీఏ ఈ చట్టం 1967లో రూపొందించారు. భారతదేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతకు ముప్పు కలిగించే చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ చట్టాన్ని అనేక సార్లు సవరించారు కూడా. చివరిసారిగా 2019లో చేసిన అమెండ్మెంట్ చాలా కీలకమైనది. ఈ సవరణ కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారాన్ని ఇచ్చింది. గతంలో సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. అంతేకాదు యూఏపీఏ కింద అరెస్ట్ అయిన వారికి బెయిల్ దొరకడం కూడా చాలా కష్టం. ఈ చట్టం కింద నిందితులను అధికారిక అభియోగాలు లేకుండానే 180 రోజుల వరకు నిర్బంధంలో ఉంచడానికి అవకాశం ఉంది. ఆరోపణలు ప్రాథమికంగా నిజమని కోర్టు భావిస్తే బెయిల్ పొందడం దాదాపు అసాధ్యం. ఈ కఠిన నిబంధనల వల్లే ప్రశ్న రావణ్ కేసులో విడుదల అంత ఈజీ కాదు. ప్రశ్న రావణ్ అరెస్టు, దాని పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇతను గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన కామెంట్స్ రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇప్పుడు యూఏపీఏ లాంటి తీవ్రమైన చట్టం కింద అరెస్ట్ కావడంతో ఈ కేసు చుట్టూ అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతని అరెస్టు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతుంది. సాధారణంగా యూఏపీఏ చట్టాన్ని ఉగ్రవాదం, దేశద్రోహం లాంటి తీవ్రమైన కేసులలో ఉపయోగిస్తారు. ఒక యూట్యూబర్పై ఈ చట్టం ప్రయోగించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. ఈ అరెస్టుపై ప్రజా సంఘాల నుండి, ప్రతిపక్షాల నుండి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు పెట్టడం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఎక్కడ అవకాశం ఉందని కొందరు వాదిస్తుంటే, దేశ భద్రత విషయంలో రాజీ పడద్దు అని మరికొందరు అంటున్నారు. ఈ కేసులో నెక్స్ట్ ఎంక్వైరీ ఎలా సాగుతుంది, ఈ నెల 18న జ్యుడిషియల్ కస్టడీ ముగిశాక ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది వేచి చూడాలి. రావణ్ కేసు వ్యవహారంలో చట్టపరమైన చిక్కులు చాలా ఉన్నాయి.
యూఏపీఏ కింద నమోదైన కేసుల్లో విచారణ చాలా క్లిష్టంగా ఉంటుంది. సాక్ష్యాధారాల సేకరణ, వాటిని కోర్టులో ప్రూవ్ చేయడం పోలీసులకు ఒక పెద్ద సవాల్. ప్రశ్న రావంతర్మ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ యూఏపీఏలోని కఠిన నిబంధనల కారణంగా అది అంత ఈజీ కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. బిఎన్ఎస్ఎస్ ఇది సిఆర్పిసి స్థానంలో వచ్చింది. ఇంకా బిఎస్ఏ ఇది ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టాల ప్రకారం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కొత్త చట్టాల ప్రకారం నేర విచారణ, సాక్ష్యాధారాల సేకరణలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అవి ఈ కేసును ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చూడాలి. ఈ కేసు భవిష్యత్తులో అనేక ఇతర కేసులకు ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉంది. మరి రావణ్ కేసులో ఇంకా ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయో, న్యాయ వ్యవస్థ ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి. మొత్తంగా యూట్యూబర్ ప్రశ్న రావణ్ యూఏపీఏ కింద అరెస్ట్ కావడం, ఆ తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపడం దేశ భద్రతా చట్టాలు అమలు తీరుపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. ఈ కేసులో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేశారన్న ఆరోపణలు తీవ్రమైనవి. యూఏపీఏ, బిఎన్ఎస్ లాంటి కఠిన చట్టాల కింద విచారణ ఎదుర్కొంటున్న ప్రశ్న రావణ్ విషయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇది కేవలం ఒక యూట్యూబర్ కేసు మాత్రమే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ, దేశ భద్రత మధ్య సమతుల్యతను ప్రశ్నించే ఒక కీలకమైన కేసుగా మారనుంది.